Hi 10th class students. Today we are talking about the important topics of real numbers. Okay, real numbers మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి చదువుకుంటే పాస్ అవుతాం రా అనే టాపిక్స్ గురించి మనం మాట్లాడుతాం. ఇవి మనకు ఆల్మోస్ట్ లెసన్ మొత్తం కవర్ చేస్తుంది, కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా రెండు టాపిక్స్ మిస్ అవుతాయి అట్లా. సో ఇవి ప్రిపేర్ అయ్యి రియల్ నెంబర్స్లో ఇచ్చి పాడుతాం. ఓకే, సో ద ఫస్ట్ టాపిక్ ఈస్ ప్రూవింగ్ రేషనల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ √2 ఉంది, √5 వాల్యూస్, ఇలా ఇర్రేషనల్ నెంబర్స్ ఇచ్చి మనకు దాన్ని ఇర్రేషనల్ నెంబర్గా చేయమని చెప్తారు, అవునా? అది నెక్స్ట్ మనకు రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 2 నెంబర్స్ ఇచ్చిండు, ఓకే, 4 or 24 అని ఇట్లా ఏదో 2 నెంబర్స్ ఇచ్చి దాని ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ చేసి A into B ప్రోడక్ట్ అంటాం, అలాంటి ఫార్ములాస్. నెక్స్ట్ ఓన్లీ మనకి మనం ఈజీగా చెప్పాలంటే లాంగ్ డివిజన్ మెథడ్ అంటాం మనం. ఓకే, లాంగ్ డివిజన్ మెథడ్ కూడా అంటారు దీనికి కొంచెం మంది, ఎందుకంటే ఫర్ ద కన్వీనియన్స్ పర్పస్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ logarithm formulas. Okay, so today we are talking all these topics in a series manner. First we are going to talk about the one of the important question or the important topic of the real numbers, which is proving the irrational number. So first topic is proving √2 is an irrational number. So irrational number prove చేయాలి. For solution, ఇప్పుడు solution ఏంటి మనకు? సొల్యూషన్ పరంగా ఏం చేసుకుంటామంటే లెట్ √2 is a రేషనల్. ఓకేనా, మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం ఇక్కడ ఏమి రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, సో రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేస్తున్నాం కాబట్టి √2 వాల్యూ ఏమవుతుంది మనకు A/B అవుతుంది. ఇక్కడ అసలైన మ్యాజిక్ జరుగుతుంది. ఇప్పుడు A/Bని మనం ఏమనుకుంటున్నాం, రేషనల్ నెంబర్స్ ఉంటుంది, దాన్ని రేషనల్ నెంబర్స్ ఉంటుంది. సో అప్పుడు ఇప్పుడు A, P ఆర్ co-prime numbers. ఓకే, దే ఆర్ co-prime numbers. అంటే ఏంది, మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు ఏంటి, మా నెంబర్స్ విచ్ మల్టిప్లై విత్ 1 ఆర్ డివిజిబుల్ బై 1 ఆర్ ఇట్ సెల్ఫ్ అని తెలుసు. సో ఇప్పుడు అంటే కో-ప్రైమ్ అంటే దాని పక్కన అంటే ఇంక దీని హెచ్సిఎఫ్ ఏముంటుంది మనకు మ్యాక్సిమం హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 1 ఏనా, దీని హెచ్సిఎఫ్ ఆల్వేస్ 1. సో ఆన్ దట్ బేసిస్ వీఆర్ డూయింగ్ ఆన్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు √2 ఈక్వల్స్ టు A/B అని వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయవచ్చు మనము, √2 ఇంటూ B ఈక్వల్స్ టు A. ఏమవుతుంది, B అనేది వచ్చేసింది, సో మల్టిప్లై. సో ఇప్పుడు ఏం చేస్తుంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, 2B² ఈక్వల్స్ టు A² అవుతుంది, అవునా? సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఏమనుకోవచ్చు, B² ఈక్వల్స్ టు A²/2. అర్థమైందా? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు ఇక్కడ 2 అనేది డివిజిబుల్ by A², divisible to the A². అంటే ఏమి, 2 will be divisible by A అని అర్థం. అంటే ఏమి, ఇక్కడ 2 అనేది మన 2తో డివైడ్ అవుతుంది, అవునా? 2 అనేది A తో డివైడ్ అవుతుంది, 2 అనేది A² డివైడ్ అవుతుంది, అవునా? ఇది మెయిన్ థింగ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఆన్ దట్. ఇప్పుడు మనకు ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇక్కడ రాసేస్తాం, ఏం చేస్తాం, ఇక్కడ రాసేస్తాం, ఈ B² ఈక్వల్స్ టు A²/2. ఓకే, ఇప్పుడు నేను ఏమనుకుంటా అంటే A ఈక్వల్స్ టు 2C అనుకుంటా. ఓకే, ఎందుకు ఈ 2 అవతలకి వెళ్ళి 2C అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమనుకు ఏ వాల్యూ వచ్చింది దీన్ని పెట్టేస్తున్నాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, B ఈక్వల్స్ టు 2C² ఎసాను అవు B² ఈక్వల్స్ టు 4C²/2 అవుతుంది, ఎసాను. ఇప్పుడు క్యాన్సిల్ అవడం వల్ల మనకు B² ఈక్వల్స్ టు ఏమవుద్ది, 2C² అవుతుంది, ఎస్ఆర్ను. సో ఇక్కడ ఏమవుద్ది, ఇప్పుడు 2 అనేది తెలిపోతుందా, అక్కడ మల్టిపుల్ ఉంది, ఇంత డివైడ్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు ఏమవుతుంది, B² ఈక్వల్స్ టు 2 ఈక్వల్స్ టు C², అవునా? సేమ్ ఇంతకుముందు ఇది ఎట్లా వచ్చింది ఎలానో వచ్చిందా. సో ఇప్పుడు ఇక్కడ ఏమైనట్టు, మనకు 2 ఈస్ divisible by B², అవునా? B² అవుతుందంటే మన 2 కూడా Bతో అవుతున్నట్టే కదా, అవునా? డివిజిబుల్ బై B. ఎస్ అన్నో, ఇక్కడ ఏమైంది, మనకు Aతోనూ అవుతుంది, ఇంక్లూడింగ్ Bతో కూడా అవుతుంది. సో దానివల్ల ఏమనొచ్చు, ఇక్కడ థింగ్ ఏంది, ఇర్రేషనల్ నంబర్స్ కాంట్ బి డివిజిబుల్, అవునా? వేరే నెంబర్తో డివిజిబుల్ కాకూడదు. కానీ ఇక్కడ ఏమంటుంది, మన ప్రూఫ్ ప్రకారం డివిజిబుల్ అవుతుంది, రేషనల్ నెంబర్ డివిజిబుల్ కావద్దు, ఇర్రేషనల్ నెంబర్. సో దాని బేసిస్ పైన ఇవి క్రోప్ ప్రైమ్ నెంబర్స్ ఎలా డివిజిబుల్ అవుతాయి అన్న దానిపైన
we can say that ఏంటి root 2 is an irrational. అవునా? which basis? ఇప్పుడు a and b are co-prime which HCF is 1 కదా. ఇది HCF 1 కాబట్టి 2 is irrational. AB are co-prime with HCF 1 which is not divisible. అవునా? అండర్స్టాండ్? అర్థమైందా? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం? ఎక్కువ మెయిన్ థింగ్ నోట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చీట్ కోడ్. బట్ ఇది అర్థమైందా? ఇది కన్క్లూజన్. వీఆర్ డూయింగ్ ఏ చీట్ కోడ్. ఇది చాలా గుర్తు పెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా? వీఆర్ డూయింగ్ ఏ చీట్ కోడ్. ఓకే, చీట్ కోడ్ ఏమి మనకి? చీట్ కోడ్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇచ్చిన నంబర్ని, ఫర్ ఎగ్జాంపుల్ రిలేషనల్ నంబర్ని యాజ్ ఏ రేషనల్ నెంబర్ అనుకుంటున్నాం. అవునా? ఫస్ట్. సెకండ్ ఏం చేస్తున్నాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అనుకుంటున్నాం. బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఎండ్ ఏం చేస్తున్నాం, ఇట్ ఈస్ డివిజిబుల్ ఆర్ నాట్, డివైడ్ ఆర్ డివిజిబుల్ ఆర్ నాట్, అవునా? ఇది మనం చెక్ చేయాల్సింది. అవునా? ఫస్ట్ రేషనల్ నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అనుకుంటున్నాం. దాని తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయడం వల్ల మనకి ఏమైంది, బి ఆర్ సి అనేది వచ్చేసింది, ఏ బిసి అనేది వచ్చేసింది. దాని తర్వాత డివిజిబుల్ ఆర్ నాట్ చెక్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసినాం, 2 is divisible by A అవుతుంది అండ్ 2 is divisible by B. లెక్క ప్రకారం కాకూడదు కానీ అవుతుంది అన్నప్పుడు ఏమైంది, ఇర్రేషనల్ నెంబర్స్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ద సెకండ్ టాపిక్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకేనా? ద రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ అంటే అంటే ప్రేమ రిలేషన్ కాదు ఇది. సో రిలేషన్ ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉన్న థింగ్, అంటే వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది అంటే. ఓకేనా? సో ఇప్పుడు ఏమి ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఏ అండ్ బి అనేది ఒక 2 నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే 12 and 24 తీసుకున్నాం. దీన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? ఏ అండ్ 24 అనుకున్న నెంబర్ తీసుకొని ఏం చేస్తాం, ఫస్ట్ దాన్ని హెచ్సిఎఫ్ ఫైండ్ చేస్తాం, ఎల్సిఎం ఫైండ్ చేస్తాం. ఓకేనా? దాన్ని ప్రోడక్ట్ ఈక్వల్ టు ద ఈ 2 ఇచ్చిన ప్రోడక్ట్. ఓకేనా? ఈ 2 అంటే ఇప్పుడు ఈ 2 తీసుకున్న నంబర్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ ఎల్సిఎం ప్రోడక్ట్ అవుతే దాని మధ్యలో ఏదో కెమిస్ట్రీ ఆర్ సంబంధం ఉన్నట్టు. ఓకేనా? సో విల్ సాల్వ్ 12,24 అనే ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం ఏంది మనకు, now we are solving the relation between LCM and HCF problem లో మనకు ఏం తీసుకున్నామంటే 12,24 తీసుకున్నాం. ఓకేనా? 24 తీసుకున్నాం. ఓకే, సో మనకు ఫస్ట్ LCM and HCF కావాలి కాబట్టి ఫస్ట్ LCM ఆఫ్ 12 and 24 ఏంది, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రకారం ఏమొస్తుంది మనకు 24 వచ్చేస్తుంది. అవునా? నెక్స్ట్ బేస్డ్ ఆన్ HCF ప్రకారం ఏమొచ్చింది మనకు 12 వచ్చింది. అవునా? అప్పుడు ఏమి HCF 12,14 ఏమొచ్చింది మనకి, ఇక్కడ ఏమొచ్చింది మనకు 12. అవునా? అండ్ మనకు ఎల్సిఎం ఏమొచ్చింది 24. అవునా? 24 ఈక్వల్ టు 12 ఇంటూ 24 అయినా వేసాను. సో ఇప్పుడు 24 ఇంటూ 12 ఎంత కామెంట్ చేయండి. పాజ్ అయింది, మనకు పాజ్ చేస్తున్నాం. 5 4 3 2 1. ఐ హోప్ మీరు కమెంట్ చేసిన అనుకుంటున్నా. సో 12 and 24 వాల్యూ ఏమి 288. అవునా? సో ఈక్వల్ టు ఇది కూడా అంతే కదా 288 మీన్స్ LHS ఈక్వల్ టు RHS అయిందంటే ఏమి, ఈ 12 and 24 మనకు రిలేషన్ బిట్వీన్ LCM and HCF లో వర్క్ చేస్తుంది. అండర్స్టాండ్? సో ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ఒక్లాయిడెడ్ డివిజన్ ఆల్గరిథం. సో ఒక్లాయిడెడ్ డివిజన్ ఆల్గరిథం పైన బేస్ థింగ్ మనకు డివిజన్ ఆల్గరిథం పైన ఉంటుంది. ఓకేనా? డివిజన్ ఆల్గరిథం పైన ఉంటుంది. ఓకే, సో డివిజన్ ఆల్గరిథం పైన ఉంటుంది. సో డివిజన్ ఆల్గరిథం మనకు బేసిక్లీ డివిజన్. ఓకే, మనకు డివిడెండ్ డివిజర్ ఇస్ ఈక్వల్స్ టు డివిడెండ్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఐడియా ఉందా? మన 4th 5th క్లాస్ నేర్చుకుంటాం ఒక చిన్న ఫార్ములా. దాని బేస్ పైన ఇది ఉంటుంది మనకు. ఇక్కడ ఏ అంటే ఏమి డివైజర్, డివిడెండ్. డి అంటే ఏమి డివైజర్, ఇది కోషంట్. అవునా? ఇది రిమైండర్. అవునా? సో ఈ బేసిస్ పైన మనకు ఈ ఫార్ములా.
కానీ దీనికి దానికి ఏం డిఫరెన్స్ అంటే డివిజన్ ఆల్గరిథంకి దీనికి ఏం డిఫరెంట్? సో డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ మనకు నార్మల్గా డివిజన్ ఆల్గరిథం ఏముందో ఇప్పుడు మనకు డివిజన్ ఆల్గరిథం ఏముంటుంది, ఆర్ క్యాన్ బి ఈక్వల్ టు 0 ఆర్ నాట్ ఈక్వల్ టు 0 ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకని ప్లస్ ఆర్ అని ఇస్తుంది మౌనం. కానీ ఇక్కడ ఎల్ఆర్ఎస్ డివిజన్ అల్గోరిథంలో మనకి ఏం కావాలి, ఆర్ అనేది 0 అని కంపల్సరీ మనం ప్రూవ్ చేయాలి ఇక్కడ. అవునా, కంపల్సరీ మనం ప్రూవ్ చేయడాన్ని మనము ఎడ్యూస్ డివిజన్ అల్గోరిథం అవునా. సో దీని బేసిస్ పైన మనం ఫార్ములా అంటే క్వశ్చన్ని బేస్ చేయాలి. అవునా. సో ఇప్పుడు ఒకవేళ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఏదో వచ్చింది ఇప్పుడు సిడి అని ఒక క్వశ్చన్ వచ్చింది, రెండు మనకు ఫైన్ చేయాలి. అప్పుడు సిడి వల్ల ఇప్పుడు ఆర్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకున్నాం. అప్పుడు ఆర్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 అయింది. అప్పుడు ఏం చేయాలి, డి అండ్ ఆర్ చేయాలి. ఓకే, సిడి చేసినాం, సిడి చేస్తే రిమైండర్ 0 రాలేదు బాబు అన్నప్పుడు ఏం చేయాలి, ఆర్ మన డి వచ్చితే డి అండ్ ఆర్తో మళ్ళీ చేయాలి. అవునా, మనం కొన్ని ప్రీవియస్ క్లాస్లో వింటాం మనకు లాంగ్ డివిజన్ మెథడ్స్ అని వింటాం. అవునా. సో ఇక్కడ ఏమో ఒకవేళ మనము ఏం తీసుకుందాం, 19,24 అని తీసుకున్నాం. ఓకే, ర్యాండమ్గా తీసుకున్నాం క్వశ్చన్స్, అవి రావు కానీ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం సాల్యూషన్లో పోవాలి. అవునా, 19,24 చేసిన ఏం వస్తుంది, 1 ఎంత 19 ఎంత వస్తుంది, 5 అవుద్దా కాదు. అప్పుడు ఏమి రిమైండర్ బై 24 తీసుకుంటా పోవాలి కింది వరకు. అప్పుడు when it's come to 0 then it is organic basis పైన ఆన్సర్ వచ్చినట్టు. ఓకేనా. అండ్ లాస్ట్ అండ్ ఫోర్త్ టాపిక్ ఈస్ ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ ఆర్ ఫార్ములాస్ ఆఫ్ లాగరిథమ్స్. అవును. సో మనకి ఇక్కడ మెయిన్గా 6 ఫార్ములాస్ విచ్ ఆర్ log a to the power of 1. అవును, ఇది మనకి ఇది ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ వాల్యూ 1 అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. అవునా, ఇది బేస్డ్ ఆన్ ఎక్స్పోనెంట్స్ పైన ఉంటుంది. ఓకేనా, మనకు ఎక్స్పోనెంట్స్ మన 8th క్లాస్ 9th క్లాస్ నేర్చుకో వాట్ ఈస్ ఎక్స్పోనెంట్స్ దాని బేసిస్ పైన యూస్ ఉంటుంది. ఓకేనా. సో నాకు log 1 = 0, log a to the power of a = 1 and log x to the power of m = m log x. అవునా. సో log a xy అప్పుడు ఇక్కడ ఏమి ఇది మెయిన్ 4th వన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకు వేరియబుల్స్ అనేది మల్టిప్లికేట్లో ఉంటే అప్పుడు ఏమవుతుంది, అడిషన్లో అయిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ డివిజన్, ఒకవేళ డివిజన్ ఫార్మ్ అయిపోతే ఇది మైనస్లో మారిపోతుంది. అవును. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఒకవేళ కింద పవర్ పైన పవర్ ఉంటే బయటకు వచ్చేసి పవర్ వచ్చేసి మనకు log ab అవుతుంది. అండర్స్టాండ్. సో ఐ విల్ గివ్ ఏ సైడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని అండ్ రైట్ ఇట్ డౌన్. ఓకేనా. సో ఐ హోప్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ రియల్ నంబర్స్. ఓకేనా. సో ఇవి బాగా చదువుకోండి, దీనిపైన విపరీతమైన క్వశ్చన్స్ చేయాలి. ఓకేనా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ చెప్పినంత మాత్రాన అయిపోయేసారి మేము పాస్ అవుతామంటే కాదు. సో కంపల్సరీ మీరు దీనిపైన క్వశ్చన్స్ వేయాలి, ఇంక్లూడింగ్ మెయిన్ థింగ్ ఎప్పుడైనా కానీ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి కంపల్సరీ. అండ్ ఒకవేళ మీ స్కూల్స్లో ఎక్కడైనా ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తే దాన్ని చేయండి. ఐ విల్ ఆల్సో గివ్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇన్ ద ఛాన్స్ ఉంటే మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తా. అండ్ నా ఎందుకంటే ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు ఇంకా ఏమైనా ఉంటే ఇంకొన్ని టాపిక్స్ కూడా ఉంటాయి లెసన్లో, అవి కూడా కొంచెం చూసుకుని వెళ్ళాలి. ఓకే, మనం పాస్ అయితే మాత్రాన్ని ఏం బీకలేము. సో ప్రతి టాపిక్ వచ్చి ఉండాలి, బాగా ప్రిపేర్ అవ్వండి. మనకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. అండ్ యూ విల్ గెట్ ఏ మోడల్ పేపర్స్. ఓకేనా, ఐ విల్ గెట్ ఏ మోడల్ పేపర్స్. ఐ విల్ ట్రై టు గివ్ టు by 3 to 4 days. దీస్ ఆర్ ద టాపిక్స్. బాగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా తినండి, హెల్త్గా మంచిగా వాడుకోండి, రెస్ట్ ఎక్క పెట్టుకోకండి బాడీ పైన. ఓకేనా. సో సైనింగ్, బాయ్.